ఇక వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం మోన్నా మార్కెట్లో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు శంకుస్థాపన చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తలసాని తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కిషన్ రెడ్డిలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అని, అందులో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 4 కోట్ల రూపాయల రోడ్లు, సిమెంట్ రోడ్లు, అంటే ఈ బస్తీలో చాలా చిన్న చిన్న బస్తీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి నేను కలిసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. పద్మారావు గారు కూడా మరి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఎక్స్ కార్పొరేటర్లు, మీకు మొత్తం దీపిక, మా ఆకుల రూప, అందరూ ప్రజలందరి సమక్షంలో ఇనాగ్రేషన్. అంటే అభివృద్ధి అనేది రొటీన్ ప్రాసెస్ కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు మన తాలూకా నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మన అందరికీ తెలిసిందే. పక్కాగా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం, ఎందుకంటే దానికి 20 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ అన్నారు. బాగంబరిపేట్ డివిజన్లోని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ, అదేవిధంగా బీజేపీ పార్టీ తెలంగాణ కార్యదర్శిగా నన్ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం పాటుపడతానని కృష్ణగౌడ్ తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఈ కీలకమైన సందర్భంగా, ఈ కీలకమైన రోజులలో మరి నాకు వస్తుందని నేను అనుకోలేదు. అయినా కానీ కూడా ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయం ఇది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను 77 నుంచి జనతా పార్టీ నుంచి పనిచేస్తున్నాను. 47 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా నేను ఎప్పుడు కూడా పదవి రాలేదని ఆలోచించలేదు, బాధపడలేదు. ఎందుకంటే ఇది క్రికెట్ టీం లాంటిది. ఈ టీంలో ఎవరు ప్రెసిడెంట్ అవుతారో కూడా తెలియదు. మరి అలా సందర్భంగా బాగంబర్పేట నుంచి ఈ యొక్క మరి పదవి దక్కడము, ఇది పెద్ద నేను పదవి ఈ షాల్వలో అని నేను సంతోషపడతలేను. ఈ యొక్క టీంలో అనేకమైనటువంటి ప్రెసిడెంట్లు అయ్యారు, అన్నీ అయ్యారు. కాకపోతే మీరందరూ కూడా ఈ యొక్క మనమందరం కలిసి పదవి పక్కకు పెట్టండి, కలిసి కట్టుగా ఎవ్వరు ఏ పని చెప్పినా తప్పకుండా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఇది బాగంబర్పేట డివిజన్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది, గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయను ఎవ్వరు నిలబడ్డా, ఎవ్వరు ఏదైనా అని కూడా అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ యొక్క డివిజన్లో కార్పొరేటర్గా ఎవ్వరికి ఇచ్చిన రిజర్వేషన్లు ఏమైతే తెలియదు. ఎవ్వరు ఏ రిజర్వేషన్లు వచ్చినా మనం కలిసి కట్టుగా, వయసులో పెద్దోన్ని నాకెంత పని చెప్పినా, చిన్న పని చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే ఈ డివిజన్లు గతంలో కూడా గెలిపించాం, ఈసారి కూడా మనం గెలిపిద్దాం. ఈ యొక్క మన బాగంబర్పేట డివిజన్ మీద భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్లో జెండా తప్పకుండా ఎగిరేస్తాం. అందరం కలిసి ఎగిరేస్తాం, కలిసికట్టుగా ముందుకు పోదాం. అన్ని కులాలకు, మతాలకు అన్నీ ఉన్నటువంటి డివిజను. మరి ఎన్నో అడుదొడుకులు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం ముందుకు వెళ్ళిపోదాం. గత నందరాజు గౌడ్ తీసుకోండి, మొన్న గెలిచినటువంటి వాళ్ళని తీసుకోండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో బాగంబర్పేట. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారిలా మారిందని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచిందని, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు చైర్మన్గా, బీజేపీ నాయకులు వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. అలాగే
క్యాతనపల్లిలో బీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడిందని, సిపిఐ పార్టీ మద్దతుతోనే అక్కడ గెలుపొందిందని విమర్శించారు. ముఖ్యంగా నేడు చూడొచ్చు ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్, అదేవిధంగా క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ అక్రమ రాజకీయ వ్యభిచారం చేసి బీఆర్ఎస్ మున్సిపాలిటీని వారి యొక్క వ్యవహారంతో రాజకీయ వ్యభిచారం చేసి ఇలాంటి రాజకీయ వ్యభిచారం ఎక్కడ మనం చూడలేదు. ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ బీజేపీతోనూ అటు బీఆర్ఎస్ సిపిఐతో అని చెప్పుకుంటూ కాతేపల్లిలో రాజకీయ వ్యవహారాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా నేరుగా ఎప్పుడు చేయలేదు, చేయబోదు. ఎందుకంటే రాజకీయాలకు రాజకీయ వ్యవహారాలకు బస్టు పట్టించే చేత బీఆర్ఎస్ పార్టీది, అది కేటీఆర్ది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉంటే వ్యభిచారమైన రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఇప్పుడు ఈ ద్వారా తెలిసిపోయింది బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటేనని. 2024 పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, బై ఎలక్షన్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, ఇప్పుడు స్పష్టంగా నేడు ఇబ్రాహీంపట్నంలో చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా బీజేపీ పార్టీ అభ్యర్థి. ఇది మీ యొక్క రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట. క్యాతన్పల్లిలో అక్రమంగా అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ ఇతర వారిని ఇబ్బంది పెట్టుకుంటూ చిల్లర పనులు చేసే బాల్కా సుమన్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భవిష్యత్తులో చెన్నూరు నుంచి అదేవిధంగా రాజకీయాల నుంచి విరమణ తప్పదు. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లాలోని ఆరంఘర్లో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంఘర్ వద్ద రహదారి విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగిస్తున్నారు అధికారులు పోలీసుల సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి ఉంచుతూ తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ డబ్బాలను ఎలా తొలగిస్తారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత సమయం ఇస్తే తామే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని వారు రాజేంద్రనగర్ సర్కిల్ డీసీ సురేందర్ రెడ్డిని కోరారు. డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కస్టడీ గడువు ముగియడంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్, నమీష్ శర్మలను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మరో 3 రోజుల పాటు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే 6 రోజుల పాటు కస్టడీలో విచారణ జరిపిన నేపథ్యంలో మళ్లీ కస్టడీ అవసరం లేదని నిందితుల తరపున న్యాయవాదులు వాదించారు. 3 రోజుల కస్టడీ పిటిషన్పై న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా కస్టడీ ముగియడంతో 3 నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. ఈ రోజుతోటి రెండోసారి పోలీసు వాళ్ళు అడిగిన కస్టడీ ముగిసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఇంకో 4 రోజులు కస్టడీకి అడగడం జరిగింది, ఇంకొక 3 రోజులు కస్టడీకి అడగడం జరిగింది. బట్ జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆల్రెడీ 6 రోజులు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో. సిట్ ఆఫీసర్స్ తరోగా వాళ్ళని ఎంక్వైరీ చేసినారు. వాళ్ళు చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పినారు. అవుట్ ఆఫ్ ద వే జరిగిందంతో సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ద వే కూడా కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. దానికి ఎవరైతే 3 A1, A2, A3 ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఆన్సర్స్ చెప్పడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళు ఇంకొక 3 రోజులు కస్టడీకి అడగడం జరిగింది. దాన్ని మేము అపోజ్ చేసినాము. 6 రోజులు కస్టడీ తర్వాత మళ్ళీ ఇంకా కస్టడీ అవసరం లేదు అనేది మా పాయింట్ మీద మేము మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేసినాము. బట్ జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు మండేకి ఫర్ ఆర్డర్స్కి వేసినారు. కస్టడీకి ఇస్తారా లేదా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి చంచల్గూడ జైలుకి వెళ్తున్నారు, కస్టడీకి ఇస్తారా లేదా అనేది మండే రోజు తెలుస్తుందండి. ఇట్ ఈస్ ఫర్ ఆర్డర్స్. బెయిల్ పిటిషన్ కస్టడీ కూడా అదే రోజు బెయిల్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తామండి. 6వ తారీఖు రోజు కస్టడీ ప్లస్ బెయిల్ 2 ఆర్గ్యుమెంట్ చేస్తాం. విచారణలో చాలా రకాల క్వశ్చన్. ఆ రోజు పార్టీలో ఏం జరిగింది అదే ఇన్వెస్టిగేషన్ టైంలో ఉంది. మేము ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వన్స్ ఇట్ ఈస్ డన్ మేము ఖచ్చితంగా ప్రెస్ని అడ్రస్ చేస్తాము. విచారణలో ఏం జరిగింది, వీళ్ళు ఏం చెప్పినారు, కేసు ఏంది అనేది కంప్లీట్గా మేము డిస్కస్ చేస్తాం. సంబంధం క్వశ్చన్ కూడా అడిగారు అన్నారు కదా, అంటే
సంబంధించిన యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని రకాల క్వశ్చన్స్ అడగడం జరిగింది, సమ్ ఇష్యూకి సంబంధం లేని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాన్ని కూడా మన వాళ్ళు క్లియర్గా అడ్రస్ చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఇంకో 3 రోజులు మాకు టైం కావాలని ఎక్స్టెండ్ అడగడం జరిగింది. మేము అపోజ్ చేసినాము. దట్ ఈస్ ఫర్ ఆర్డర్స్. మండే రోజు ఇంకా మళ్ళీ కస్టడీకి ఇస్తారా ఏంది అనేది మండే రోజు తెలుస్తుంది. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. హైదరాబాద్లోని షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో ప్రతి 3 సంవత్సరాలకు కేవలం 10% మాత్రమే ఫీజు పెంపు ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ప్రతి ఏడాది ఫీజులను పెంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తరచూ పెరుగుతున్న ఫీజులు తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా జూలైలో చెల్లించాల్సిన ఫీజును ముందుగానే మార్చిలోనే వసూలు చేయడం, మళ్లీ జూలైలో సెకండ్ టర్మ్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు చెల్లింపులు ఒకరోజు ఆలస్యమైనా రోజుకు 10 రూపాయల పెనాల్టీ విధించడం కూడా తీవ్రంగా బాధిస్తున్న అంశమని పేర్కొన్నారు. They started this campaign related to this fee hike. So it was decided, management has decided for 30%. So we had a proposal for reverting that fee, whatever the structure we were having. So she said, okay, propose it. She will talk to management. Principal ma'am promised with us. So she said she will talk to management and she will let us know. By next week she will confirm. సో మాకైతే అందరూ మోస్ట్ ఆఫ్ అస్ ఐటీ ఓన్లీ. సో లాస్ట్ ఇయర్ మాకు శాలరీ హైక్ లేదు, ఈ సంవత్సరం కూడా శాలరీ హైక్ లేదు. కానీ ఇక్కడేమో స్కూల్ ఫీజు అయితే పెంచేస్తున్నారు. దానికి తోడు స్కూల్లో యాక్టివిటీస్ అయితే లేవు. యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ ఫీ హైక్ పెంచేస్తే ఎలాగవుతుందో చెప్పండి. సో ఇక్కడ యాక్టివిటీస్ లేక మేము మళ్ళీ బయట మా పిల్లల్ని యాక్టివిటీస్ జాయిన్ చేసుకుంటాం. సో అది కూడా మాకు ఎక్స్ట్రా బర్డెన్. ఫీజు కాకుండా మళ్ళీ బయట డ్యాన్స్కి, టైక్వాండోకి మళ్ళీ అది కూడా మేము బయట ఫీ పే చేస్తున్నాం. అది ఎక్స్ట్రా మాకు ఫీ పడుతుంది. ఇది కూడా దాంతో ఇక్కడ శాలరీ హైక్ కూడా లేదు, ఫీ ఏమో పెంచారు. సో ఇదంతా మాకు అయితే ఎక్స్ట్రా బర్డెన్, చాలా ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. సో ఇవన్నీ మీరు మాత్రం మాకు చాలా హెల్ప్ చేయాలి, మీడియా, గవర్నమెంట్ అందరూ కూడా. స్వప్న అండి, మా పిల్లల్ని మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాము. మేము ఇక్కడ 500 మంది పైగా పేరెంట్స్ గ్యాదర్ అయ్యాము. ఇష్యూ ఏంటంటే, మేము జాయిన్ అయినప్పుడు మాకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఏం చెప్పారంటే ఎవ్రీ 3 yearsకి 20% పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 10% పెంచి మాకు ఇన్ఫార్మ్ చేయకుండా 10% పెంచారు. ఏంటి అని మేము వెళ్ళి అడ్మిన్లో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇన్ఫార్మ్ చేసాము అని అన్నారు. కానీ మాకు లాస్ట్ ఇయర్ దేని ద్వారా, ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, దేని ద్వారా కూడా మాకు కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మాకు 10% పెంచారు, ఈ ఇయర్ 10% పెంచారు. ఏంటి అని అడిగితే ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచుతామని చెప్తున్నారు. సినీ టాలీవుడ్ సెలబ్రిటీలు జూబ్లీ హిల్స్లోని కావూరు హిల్స్లో సందడి చేశారు. మిర్రర్స్ లగ్జరీ సెలూన్ను ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు గూడపాటి విజయలక్ష్మి మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఉన్న మా సంస్థ అంతర్జాతీయ స్థాయి సేవలు అందిస్తుందన్నారు. సినీ తారలు శ్రీకాంత్, నవదీప్, ఆలీ, సునీల్, పలువురు నటీమణులు, ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండ రామిరెడ్డి, ఎస్ గోపాల్ రెడ్డి, కొరటాల శివ, బివి వినాయక్, మిర్రర్స్ ఫౌండేషన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. So, and I am so lucky that he is the one who trained my entire staff from the beginning to till this. He is a great part of my success. And ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను అని అంటే ఈజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ఇట్. సో హీ విల్ బీ దేర్ ఇన్ ఎవ్రీ పార్టీ ఆఫ్ మైన్ అండ్ హీ విల్ బీ విత్ మీ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో హీ ఈజ్ అ గ్రేట్ సూపర్ స్టార్ ఫర్ మీ అండ్ I call him Big Boss. So just imagine me with him, Madam, Big Boss, and then it is like something different. So people, thank you so much for coming here. So they want to know something about this industry. ఆవిడతో చాలా కాలంగా చూస్తున్నాం. ఎందుకంటే రామానాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ స్టూడియోలో షూటింగ్లో మేము యాక్ట్ చేసే దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా పరిచయం. చాలా చక్కగా సినిమా ప్రొడక్షన్ లాగా ముందు వచ్చి మరి ఇలాంటి అద్భుతమైన ఇండస్ట్రీలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాషన్ అనేది ఉన్నంతలో ఎవరికి వాళ్ళు స్మార్ట్గా కనపడాలని కోరుకుంటారు. అలా స్మార్ట్గా ఉండాలంటే
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా ఉంటే ట్రిమ్గా ఉంటుందనే దాన్ని మిర్రర్స్ అద్భుతంగా తయారు చేసి వాళ్ళ రోజున సిటీలో అనేక బ్రాంచెస్. Sure. You can invite me. So, Mr. Vipul, firstly, how is your experience coming here and training, and how is the beauty industry changing? Well, so first of all, thank you very much for having me here at Luxury Mirrors Salon. I would say I have been doing hair, educating a lot of brands in the country. But one thing I have learned, or I have known, that what is luxury, what is experience, and what is expertise. మిర్రర్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రావడం జరిగింది. ఎన్నో బ్రాంచెస్ చేసి సక్సెస్ఫుల్ ఉమెన్ నిజంగా చాలామంది ఇన్స్పైర్గా తీసుకోవాలి విజయలక్ష్మిని. ఏది చేసినా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ కస్టమర్స్కి అందుబాటులో ఉంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ తన వాళ్ళుగా చేసుకుంటూ ఉంటుంది. నీవే కంగ్రాచులేషన్స్. నిజంగా ఎన్నో బ్రాంచ్ ఇది 6. So, when it comes to your personal care, ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఎందుకంటే మీరు నేను అసలు ఏది కేర్ లేదు, ఇలా అంటే ఇలా చేస్తాను. Okay, all the best to Mirrors entire team, Vijayalakshmi garu. So, number of first Jubilee Hills కాడి నుంచి వచ్చి మరి ఈ రోజున ఈ 9 బ్రాంచెస్ సక్సెస్ అయ్యారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాగే ఇంకెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ద. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జేఎన్టీయూ వేదికగా నిలిచింది. యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్మెంట్ బ్రెయిన్ ఓ విజన్ ఆధ్వర్యంలో హ్యాక్ ఫ్యూజన్ 2026 పేరిట ఇంటర్నేషనల్ హ్యాక్థాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిన్ ఓ విజన్ ఫౌండర్ సిఇఓ గణేష్ మాట్లాడుతూ వివిధ కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలికి తీసేందుకే గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. 7 రాష్ట్రాల నుండి 95 కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు సైవర్ధన్. నేను ఫ్రమ్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నేను జేఎన్టీయూలో జరుగుతున్న హ్యాకథాన్లో పాల్గొంటున్నాను. సో ఇది మా ప్రోటోటైప్. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఏ పొల్యూషన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని తగ్గించడానికి మీ ప్రోటోటైప్ తయారు చేసాం. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో చాలా ఎక్కువ పొల్యూషన్ చాలా పెరుగుతుంది. సో దాన్ని తగ్గించడానికి మేము ఒక 3 లేయర్ ఆఫ్ ఫిల్టరేషన్ తీసుకొస్తున్నాం. సో ఇది దాదాపు ఎక్కడ లేదు. సో హోమ్లో వాడే ఫిల్టర్స్తో ఇలా ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ నుంచి పొల్యూషన్ ని అబ్జర్వ్ చేసుకొని ఒక లేయర్ బై లేయర్ ఫిల్టరేషన్ లో ప్యూరిఫై చేస్తూ మన ప్యూర్ ని మన బ్రీతబుల్ మన పీల్చుకోదగ్గట్టు ఎయిర్ కన్వర్ట్ చేసి మనకి అందిస్తుంది. సిఎంఆర్ కాలేజ్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ మేము ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. యాక్చువల్లీ మనం డే టు డే లైఫ్ లో చూస్తుంటాం, ఫైర్ యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఫైర్ యాక్సిడెంట్ చాలా మంది ఇరుక్కుపోతారు అండ్ ఫైర్ అసిస్టెంట్ వెళ్ళడం చాలా కష్టం. సో మా సిస్టమ్ ఏంటంటే మేము ఒక రోబో క్రియేట్ చేసాం. ఈ రోబో ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ లోపల ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకు పంపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కెమెరా. ఈ కెమెరా ద్వారా విజువల్స్ పంపిస్తుంది. ఎంతమంది ఇరుక్కున్నారు, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి మీకు తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ లో మనిషి కూడా వెళ్ళలేడు. అట్లాంటి ఇది వెళ్ళి మొత్తం అంతా డిటెక్ట్ చేసి మనకు చెప్తుంది అనమాట. ఫైర్ టీమ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ కిటికీ నుంచి వెళ్ళాలి, ఏ డోర్ నుంచి వెళ్ళాలి, చాలా కష్టం అంత ఫైర్ టైంలో. సో ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. మళ్ళీ మీరు వెనకాల చూస్తే ఇక్కడ ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ కూడా అరేంజ్ చేసాం. ఈ వాటర్ ట్యాంక్ తోని మనం వాటర్ కూడా పుట్ ఆఫ్ చేయొచ్చు. సో బేసికల్లీ చాలా లైఫ్స్ అనేది సేవ్ చేయొచ్చు ఈ యొక్క పర్టికులర్ రోబోతోని. మీరు ఇండియాలో అయినా వరల్డ్ లో చూసినప్పటికీ ఈ టైప్ ఆఫ్ ప్రోటోటైప్ మీకు ఎక్కడ కనబడదు. బేసికలీ కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ ఓన్లీ మెసేజ్ పంపిస్తాయి. ఏమైనా పంపిస్తే ఇక్కడ ఫైర్ అయింది అంతే. బట్ ఒక రోబో లోపలికి వెళ్ళి అందరినీ హెల్ప్ చేసి ఈ టైప్ ఆఫ్ థింగ్ అనేది ఇన్నోవేషన్ అంటారు. ఇది మా ఇన్నోవేషన్. సో వీఆర్ థింకింగ్ టు బిల్డ్ లార్జ్ ఇన్ ఫ్యూచర్, లైక్ ఇన్నోవేషన్ చేసి మంటలోనే పనిచేస్తుంది. అంటే మెటల్ ప్లస్ థర్మోప్లాస్టిక్